ఈరోజు నర్సరావుపేట అసెంబ్లీకి మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా నేను అలానే అనిల్ కుమార్ యాదవ్ గారు నామినేషన్ కార్యక్రమాన్ని రెడ్డినగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. మీరందరూ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, విశ్వసనీయత, చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా నిరూపించారు. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో అద్భుతంగా గెలవబోతున్నాం, రేపు హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఈరోజే ముగిసింది. మేనిఫెస్టో రేపు అనుకుంటూ ఉన్నాం. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ ప్రపంచం ఈ రాష్ట్రంలో పెరిగే పరిస్థితే కానీ ఎక్కడా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు ఎక్కడా వాళ్ళకి ప్రజలు రావట్లేదు, సభలకు రావట్లేదు. చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఇంతవరకు ఎక్కడా కూడా చెప్పలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవడం అంటే ఆయన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు, ప్రతి కుటుంబానికి నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందజేశాడు. అదే మాకు ఈరోజు శ్రీరామ రక్ష. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు ఆయన అందించిన సంక్షేమ పథకాల వల్లనే మహిళలు కానీ ఈరోజు పెద్దలందరూ కూడా, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఈరోజు మేమందరం కూడా ఈరోజు కృతనిశ్చయంతో ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రచారం ప్రారంభించాం. సమైక్యంగా ఉధృతంగా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నర్సరావుపేటలో 25,000 పైచీలకు మెజార్టీతో గెలుపొందనున్నామని తెలియజేస్తాం.